కడప జిల్లాలో చికెన్ వ్యర్థాలతో కార్పొరేషన్ అధికారులు దందాలు చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు చికెన్ వ్యర్థాలను నెల్లూరుకు తరలించి కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. అవినీతి ఫైల్స్ 1 అనే పేరుతో అవినీతి అధికారులపై త్వరలో ఓ కార్యక్రమం చేస్తామన్నారు. మెడికల్ అండ్ హెల్త్ అధికారులు చేస్తున్న దందాను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. చికెన్ వేస్ట్ నుంచి కూడా అవినీతి చేయవచ్చు అని రికార్డులకు ఎక్కే స్థాయిలో అవినీతి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేషన్ నుండి మెడికల్ అధికారుల మీద అవినీతి ఫైల్స్ 1 అనే విధంగా మేము ఫస్ట్గా చికెన్ వేస్ట్ యొక్క అవినీతి పైన మొదటగా పోరాడుతున్నాము. మామూలుగా కడప నగరం వచ్చేసి 164 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంతో ఏర్పడి ఉన్నది. ఇది వచ్చేసి 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు గాను అట్లీస్ట్ 10 చొప్పున చికెన్ షాపులు వేసుకున్నా కూడా దాదాపు 500 చికెన్ షాపులు అవుతాయి. కానీ మన కార్పొరేషన్ అధికారులు మాత్రము కేవలం ఇది 100 నుంచి 120 షాపుల వరకు ఉన్నాయి అని అంటున్నారు. ఇది ఎంత మటుకు సమంజసమో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మన కార్పొరేషన్ అధికారులు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు చికెన్ వేస్ట్ నుండి అవినీతి జరుగుతున్నది అని అన్న థర్డ్ పార్టీ అన్న నినాదంతో కేవలం ఒక కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చి చేతులు దుడుపుకున్నారు. ఈ విషయంపై మనం కూలంకుషంగా వివరించుకుంటే కడప నగరం నుంచి చికెన్ వేస్ట్ను నెల్లూరు జిల్లాకు పందుల పెంపకానికి, రొయ్యల చెరువులకు మరియు చేపల పెంపకానికి ప్రతిరోజు కడప నగరం నుంచి దాదాపుగా 20 నుంచి 25 డ్రమ్ములు పోతున్నాయి. దీన్ని వచ్చేసి 2014 నుంచి 2013 వరకు మన కేవలం మెడికల్ హెల్త్ ఆఫీసర్లు దీని నుంచి డబ్బులు రాబట్టుకుంటూ చాలా వరకు కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జించి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు.